హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ అరటికాయ నిలవ పచ్చడి అండి. 6 అరటికాయలతో నేను పచ్చడి చేశాను. ఇలా వాటిని శుభ్రపరచుకుని తొడాలు అవి తీసేసుకుని ఇలా మజ్జిగ కొయ్యకూడదండి. వాటర్లో మనం కొంచెం లైట్గా కొంచెం 10 నిమిషాలు ఉడకపెట్టాలి. మనం మజ్జిగ కోస్తే వాటర్ వెళ్ళి మెత్తగా అయిపోతాయండి. అందుకని చివళ్ళు కోసేసి పెట్టడమే, వాటర్లో వేసి ఉడకబెడదాం. ప్యాన్ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకుని ఇలా కాయలు పొయ్యి మీద పెట్టుకుందాం. పది నిమిషాలు అయితే ఉడకనిచ్చానండి. నేను కావలసిన పదార్థాలు: ఒక పావు కేజీ నూనె ఆయిల్ పోసుకుని, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత కారము, ఒక ఎల్లుల్లిపాయి పొట్టు పోసుకుని అలా పెట్టుకోవాలి. ఒక 4 నిమ్మకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. కావాల్సిన పదార్థాలు: ఒక ప్యాన్ పెట్టుకుని స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర మొత్తం ద్వారగా వేయించుకుందాం. సగ తక్కువ పెట్టి వేయించి ప్యాన్లో తీసుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. అదే కళాయిలో ఆయిల్ పోసుకుందాం. ఇది పల్లి నూనె అండి. నేను పల్లి నూనె తీసుకున్నాను. నిమ్మరసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో బాగా ఉడకనీయకూడదండి. ఇలా పొట్టు వలుసుకుని ముక్కలు కోసుకోవాలి. మరి సన్నగా కాదు, మరి లావుగా కాదు, మీడియంగా కొంచెం కొంచెం వేసి బంగారు కలర్ వచ్చేదాకా వేపుకోవాలి వీటిని. నేను 3 సార్లు అయితే వేసానండి. పావు గంట పట్టిద్దండి ఏగేతలకి. మరి బాగా ఏగితే కిచిడీగా తయారైపోతాయండి. పచ్చడి గట్టిగా ఉండిద్ది. మీడియంగానే వేయించుకోవాలి. ఆరు కాయలతో నేను చెప్పిన కొలతలతో ఈ పచ్చడి చేయండి. మటన్ పచ్చడి కూడా చాలదు దీని కింద, అంత రుచిగా కుదిరింది. ఇది నెల రోజులైతే నిల్వ ఉండిద్దండి. బయటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు ఉండిద్ది.
ఈ కలర్లో వేపితే సరిపోయిద్దండి. అటు గట్టిగా కాకుండా అటు మెత్తగా కాకుండా కరెక్ట్గా వేగినాయి. ఇలాగే అన్నీ వేపుకోవాలి. అదిగో తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసాను. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. కొంచెం ఘాటుగానే చేశానండి నేను. ఎంత కలర్ఫుల్గా ఉందండి. ఆ మసాలా పొడి వేసాం కదా మిక్సీలో, అది కూడా వేసుకోవాలి. అది వేస్తేనే ఈ పచ్చడి రుచి. వెల్లుల్లిపాయలు కూడా వేగినాయి చూడండి. కొంచెం వెంగ పొడి ముందే ఇటు మర్చిపోయాను, తర్వాత వేసాను. కొంచెం సాల్ట్ 2 స్పూన్లు రుచి సరిపడా. ఇదంతా కలిసినాక ఈ ముక్కలు పోసుకుని కలుపుకోవాలి. అరటికాయ ముక్కలు ఆయిల్ సరిపోయిద్దో లేదో 3వ రోజు చెక్ చేసుకోవాలి మనం. నాకైతే ఇదిగో 3 రోజులు ఆరిన తర్వాత నిమ్మరసం కలుపుతున్నానండి. 4 కాయలు నిమ్మరసం కరెక్ట్గా సరిపోయింది. గింజలు తీసుకుని ఎంతో టేస్టీగా ఉండిద్ది మటన్ పచ్చడి కన్నా అమోహం. ఇది ఆయిల్ ఉప్పు సరిపోయిందో లేదో 3వ రోజు చెక్ చేసుకున్నాం. సరిపోకపోతే కొంచెం ఆయిల్ కలుపుకోవచ్చు. ఈ ముక్కలు అరటికాయ ముక్కలు లాక్కుంటాయండి. ఇప్పుడు అయితే కరెక్ట్గానే సరిపోయింది. చూసి మనం పోసుకోవాలి కొంచెం. 4-5 స్పూన్లు మళ్ళీ 3వ రోజు చూద్దాం మళ్ళీ పచ్చడి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది అరటికాయ పచ్చడి. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.